రెండు విషయాలు రైతాంగానికి సంబంధించినటువంటి అంశాలు చెప్తాను. వాటిని కూడా చాలా విషయాలు చెప్పారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారాన్ని చేపట్టిన తర్వాత రైతాంగానికి, వ్యవసాయ రంగానికి ఏమైనా వరాలు వస్తాయేమని చెప్పి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం ఎదురు చూశారు. ఎందుకని అంటే మూడోసారి ఎన్నికలు జరిగేటప్పుడు 5 రాష్ట్రాలలో రాజస్థాన్, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర ఈ ప్రాంతాలలో రైతాంగ ఉద్యమం పెద్ద ఎత్తున జరిగింది. ఎక్కడైతే రైతాంగ ఉద్యమం వెల్లువలాగా ఉవ్వెత్తున జరిగిందో ఆ ప్రాంతాలలో బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరమైనటువంటి పరాభవం జరిగింది. ఈ గుణపాఠంతోనైనా వాళ్ళు తీసుకొచ్చినటువంటి 3 వ్యవసాయ చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిలో మార్పు, అదే రకంగా బడ్జెట్ లో ఏమైనా రైతాంగానికి ఉపయోగపడేటువంటి అంశాలు వస్తాయేమని చెప్పి భావించినాం. కానీ ఇంత ఘోరమైనటువంటి పరాభవం రైతాంగ ఉద్యమం జరిగిన చోట్ల అనుభవించిన వాళ్ళ విధానాల్లో మాత్రం మార్పు రాలేదు. కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవసాయ రంగాన్ని కంప్లీట్ గా వాళ్ళ చేతుల్లోకి వెళ్లే దానికోసం, పంపించే దానికోసమే ఈ బడ్జెట్ లో కూడా ప్రతిపాదన చేశారు. అందులో మొదటిది ఎరువులకు ఇస్తున్నటువంటి సబ్సిడీలో కోత పెట్టారు. వ్యవసాయ రంగానికి కేటాయింపులు ఈ దేశంలో ఈ రోజుకి 52 మంది, 152 మందికి ఉపాధిని చూపిస్తున్నటువంటి రంగం వ్యవసాయ రంగం. కరోనా తర్వాత రివర్స్ వలసలు జరిగినాయి. మనం చెప్పినటువంటిది కాదు. ప్రభుత్వ లెక్కలే 6 కోట్ల మందికి పైగా గ్రామీణ ప్రాంతాలకు వలస వెళ్లారు, వ్యవసాయ రంగంలో స్థిరపడ్డారు. ఇంతమందికి ఉపాధిని చూపిస్తున్నటువంటి వ్యవసాయ రంగానికి కూడా కోత పెట్టింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. రెండోది, రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏటా 10,000 మందికి పైగా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వాటిని ఆపడానికి ఈ దేశంలో ఉన్నటువంటి 500 రైతు సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా అడిగినటువంటిది మొత్తం భారతదేశంలో కేవలం ఒక్క కేరళ రాష్ట్రంలో మాత్రమే రైతుల ఆత్మహత్యల్ని ఆపేదాని కోసం రుణ విమోచన చట్టం అమలవుతుంది. అలాంటి చట్టాన్ని మొత్తం భారతదేశ వ్యాప్తంగా అమలు చేసేటువంటి చర్యలు ఏమైనా చేపడతాడేమో అని చెప్పి ఎదురు చూసినాం. కానీ వాటిని ఆపడం కోసం ఏ ఒక్క ప్రతిపాదన లేదు. రైతుల రుణాల మాఫీ గురించినటువంటి ప్రతిపాదన లేదు. పైగా ఈరోజు రైతాంగానికి ఇస్తున్నటువంటి సబ్సిడీల్లోనే కోత పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే రైతాంగం అందరూ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా సన్నద్ధమైనరు. 500 రైతు సంఘాలు ఏకతాటిపైకి వచ్చినాయి. మళ్ళీ ఢిల్లీ సరిహద్దుల్లో పోరాటం ప్రారంభమైంది. అయ్యా నరేంద్ర మోడీ, నీవు గనక ఈ బడ్జెట్ ప్రతిపాదనలలో మార్పులు తీసుకురాకపోతే ఆ రోజు 13 నెలల పాటు ఢిల్లీ సరిహద్దుల్లో మోహరించి కరోనా వచ్చినా, లాఠీ చార్జ్ చేసినా, నీటి ఫిరంగులు ప్రయోగించినా, కాల్పులు జరిపిన రైతాంగము చెక్కు చెదరకుండా నికరంగా నిలబడి పోరాటం చేసి నీవు ఏ పార్లమెంటులోనైతే 3 చట్టాలను తీసుకొచ్చినవో అదే పార్లమెంటులో రైతాంగానికి క్షమాపణ చెప్పి 3 వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే విధంగా పోరాటం చేసిండ్రో ఈ రోజు నీ బడ్జెట్ లో కూడా ప్రతిపాదనలు ఏవైతే పెట్టినవో వాటిని వెనక్కి తీసుకునే దాకా పోరాటాన్ని కొనసాగిస్తామనేటువంటిది ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. అంతేకాదు, మీరు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా కనీస మద్దతు ధర చట్టానికి నీవు మొదటిసారి ఎన్నికల్లో ప్రచారంలో చెప్పినావు. స్వామినాథన్ కమిటీ సిఫార్సుల ప్రకారం రైతులు పెట్టిన పెట్టుబడికి 50% కలిపి మద్దతు ధర ఉండేటట్లు చట్టం చేస్తామని. అది చేయలేదు. చేయకపోగా ఈ రోజు నిర్ణయించినటువంటి మద్దతు ధరలకే పంటలు కొనుగోలు చేయకపోతే ధరల స్థిరీకరణ నిధి ఉంటది, ఆ నిధిలో కూడా కోత పెట్టినాం. అంతేకాదు, ఈ రోజు రైతాంగానికి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ దాని నిధులు పెంచేటువంటి ప్రయత్నం చేయలేదు. ఈ రోజు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన
పంటల బీమా పథకం ఉంది. ఆ బీమా పథకం ఈరోజు కార్పొరేట్ కంపెనీలకు ఉపయోగపడుతోంది, రైతాంగానికి ఉపయోగపడడం లేదు. వేల కోట్ల రూపాయలు కంపెనీలకు పోతున్నాయి. అందుకనే ఆ పథకాన్ని మార్చమని ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగం అడుగుతున్నారు. దాని గురించినటువంటి ప్రస్తావన లేదు. అందుకనే ఈరోజు బడా కార్పొరేట్లకు వ్యవసాయ రంగాన్ని, ఇప్పుడు విత్తన రంగంలో పరిశోధన ఎవరికి ఇస్తున్నావు? బడా కార్పొరేట్లకు ఇస్తున్నావు. డబ్బులేమో ప్రభుత్వ రంగం, పరిశోధనలేమో ప్రైవేట్ వాళ్ళు చేసుకునే దానికోసం ఇస్తున్నావు. ఈ దేశంలో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉన్నారు, ప్రభుత్వ రంగంలో భూములున్నాయి. అయినా కానీ విత్తన పరిశోధన రంగం అంతా కూడా బడా కార్పొరేట్లకు కట్టబెట్టేటువంటి ప్రయత్నం ఈ రోజు చేస్తా ఉన్నారు. అందుకనే ఇది వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని, ఈ రైతుల ఆత్మహత్యల పరంపరని ఆపేటువంటి ఏ ఒక్క ప్రయత్నం కూడా బడ్జెట్ లో లేదు. అందుకనే దీన్ని మార్చమని చెప్పి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈరోజు మన వాళ్ళందరూ చెప్పారు, మధ్య తరగతి ఉద్యోగులకు మినహాయింపుని ఇస్తున్నామని చెప్తున్నారు. నేను అడుగుతున్నా, ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా మాట్లాడుతున్నారు, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు. మధ్య తరగతి ఉద్యోగులకు రాయితీలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అని చెప్తున్నారు, ట్యాక్స్ లో మినహాయింపునిచ్చిందని చెప్తున్నారు. అయ్యా మేము అడుగుతున్నాం, ఈ రోజు మధ్య తరగతి ఉద్యోగులకు ఇస్తున్నటువంటి ట్యాక్స్ లో వాళ్ళ మీద వేస్తున్నటువంటి ట్యాక్స్ 30% ఏమైనా 1% తగ్గించినవా? ఇద్దరు కేంద్ర మంత్రులను అడుగుతున్నాం, 8 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు, అడుగుతున్నాం. మధ్య తరగతి ఉద్యోగులకు 30% ట్యాక్స్ వసూలు చేస్తున్నావు, అదే బడా కార్పొరేట్లకు 22% ట్యాక్స్ వసూలు చేస్తున్నావు. కొత్తగా పెట్టేటువంటి కంపెనీలు అయితే 15% ట్యాక్స్ వసూలు చేస్తున్నావు. అయ్యా మధ్య తరగతి ఉద్యోగులు రోజు కష్టపడితే నెల తిరిగేదానికి జీతం వస్తే ఆ వచ్చినటువంటి జీతంలో 30% కట్ అవుతుంది. దాన్ని ఏమైనా 1% ఏమైనా తగ్గించినవా? కానీ ఇక్కడి నుంచి ఎన్నికైనటువంటి కేంద్ర మంత్రులు దుష్ప్రచారం చేస్తున్నారు, కోరంత చేసి కొండంత చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది మధ్య తరగతి ఉద్యోగులందరినీ మభ్యపెట్టేటువంటి ప్రయత్నమే తప్ప మరొకటి కాదు అనేటువంటిది ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి విభజన హామీలలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈరోజు హైదరాబాద్ నగరం అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతా ఉంది. ఇక్కడ ఒక మేనేజ్మెంట్ కాలేజీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమంటే హామీ ఇచ్చారు, ఇప్పటిదాకా రాలేదు. హై స్పీడ్ రైల్వే లైన్ కావాలని అడుగుతున్నాం, దాని గురించినటువంటి ప్రస్తావన లేదు. ఆదిలాబాద్ లో సిమెంట్ పరిశ్రమ గురించి అడుగుతున్నాం, దాని గురించినటువంటి ప్రస్తావన కేంద్ర ప్రభుత్వం నుంచి లేదు. పైగా ఇక్కడ నుంచి కేంద్ర మంత్రులు ఉన్నారు, బ్రహ్మాండంగా చేసినామని చెప్తున్నారు. కానీ మేము అడుగుతున్నాం, విభజన హామీలలో ఏ ఒక్క హామీ మన వాళ్ళు మిగిలిన వాటిని చెప్పారు, ఏ ఒక్క హామీని కూడా అమలు చేసేటువంటి ప్రయత్నం చేయడం లేదు. అందుకనే విభజన హామీలు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినటువంటి వాటి మీద మన పోరాటం కొనసాగాలి. అంతేకాదు రాష్ట్రాల నుంచి ట్యాక్స్ పోతా ఉంది. జిఎస్టీ అంతా మన హోటల్లో టీ తాగినా, బట్టలు కొనుక్కున్నా, సరుకులు కొనుక్కున్నా జిఎస్టీ అంతా కేంద్రానికి పోతుంది. కేవలం 3 మాత్రమే రాష్ట్రాల పరిధిలో ఉన్నాయి. 1 లిక్కర్ మీద, 2 మైనింగ్ మీద, 3వది పెట్రోల్ డీజిల్ మీద మాత్రమే రాష్ట్ర ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది. మిగిలినవన్నీ కేంద్రానికి పోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తిరిగి ఎంత ఇస్తుంది రాష్ట్రాలకు? 37% మాత్రమే వస్తుంది. రాష్ట్రాల హక్కులు కూడా హరించబడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు, 8 మంది పార్లమెంటు సభ్యులు ఇక్కడ మన రాష్ట్రాల హక్కులన్నీ పోతుంటే ఏం చేస్తున్నారని మనం అడుగుతా ఉన్నాం. మీకు బాధ్యత లేదా? మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఏ ఒక్క హక్కు, ఏ ఒక్క వాటా మనకు రావడం లేదు. దాన్ని ఆపాల్సినటువంటి బాధ్యత, ఇక్కడ మీకు ఓట్లేసి ఎన్నుకున్నటువంటి ప్రజలు బాధపడుతుంటే, ఇబ్బంది పడుతుంటే దాన్ని ఆపాల్సినటువంటి బాధ్యత మీకు లేదా అని చెప్పి మనం అడుగుతా ఉన్నాం. అందుకనే ముమ్మాటికి కేంద్ర బడ్జెట్ ప్రజలకు వ్యతిరేకమైనటువంటిది, రైతాంగానికి, వ్యవసాయ కూలీలకు, కార్మిక వర్గానికి, ప్రజలందరికీ వ్యతిరేకమైనటువంటిది. అందుకనే రేపు రాబోయేటువంటి కాలంలో ఈ మహాధరణ తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన మనం ప్రచారం చేసే దానికోసం సన్నద్ధమవుదామని చెప్పి ఈ సందర్భంగా మీకందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. చివరిగా ఒక్క మాట, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా హామీలు ఇచ్చింది. రేపు రాబోయేటువంటి బడ్జెట్ లో అవన్నీ అమలు చేయాలి. రైతాంగానికి రుణమాఫీకి సంబంధించి 31,000 కోట్ల రూపాయలని చెప్పి బడ్జెట్ లో ప్రతిపాదన పెట్టారు. ఇప్పటిదాకా 21,000 కోట్లు మాత్రమే విడుదల చేశారు. ఇంకా మీరు కేబినెట్ ఆమోదించినటువంటి 10,000 కోట్ల రూపాయలు రైతాంగం ఖాతాలో జమ కాలేదు. మొన్నటి నుంచి రైతు భరోసా వేస్తున్నారు. రైతు భరోసాలో కూడా అనేక కొర్రీలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.
మీరు పెంచుతామన్నటువంటి పంటకు ఎకరానికి 7,500 రూపాయలు వేయడం లేదు, దాన్ని కోత పెట్టారు. దాన్ని పెంచాలి. అదే రకంగా సాగులో ఉన్నటువంటి ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇవ్వాలనేటువంటిది ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు 6 పంటలకు బోనస్ అన్నారు. 6 పంటల్లో కేవలం వరిలో సన్నధాన్యానికి మాత్రమే బోనస్ ఇస్తా ఉన్నారు. మిగిలిన దొడ్డు ధాన్యానికి బోనస్ లేదు. మిగిలిన 6 పంటలు బోనస్ లేదు. పత్తికి బోనస్ అన్నారు, మొక్కజొన్నకు బోనస్ అన్నారు, సోయాకు బోనస్ అన్నారు, కందులకు బోనస్ అన్నారు, ఎర్రజొన్నలకు బోనస్ అన్నారు. వాటి గురించినటువంటి ప్రస్తావన లేదు. అదే రకంగా 4 పంటలకు మేమే మద్దతు ధర అమలు చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. మిర్చికి, చెరుకుకు, పసుపుకు, జొన్నలకు మీరు హామీ ఇచ్చారు. వాటి గురించినటువంటి ప్రస్తావన లేదు. కాబట్టి మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవైతున్నావో వాటన్నింటినీ అమలు చేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం. లేకపోతే ఖచ్చితంగా రైతాంగం తిరగబడతారు. తగిన మూల్యాన్ని చెల్లించుకోవడానికి కూడా మీరు సన్నద్ధంగా ఉండాలని చెప్పి, అమలు చేయకపోతే ఆ మూల్యాన్ని చెల్లించుకోవడానికి కూడా మీరు సన్నద్ధంగా ఉండాలని చెప్పి ఈ మహాధర్నా సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.